अरे जल्दी कर देंगे कैसे करिए चल भाई से बात పోదాం దా లోపలికి పోదాం పర్ ప్రసన్నాంజనేయం ప్రభాతకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయం భజేవానగాత్రం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదబిందువు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణం మూర్తనుందింపగానప్పుడెంపుడానందమయ్యుండ నవ్వేణ నుండి భీషణు వేడు నందోడు వచ్చి పట్టాభిషేకంపు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంపు సంబంధమైందా రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనజరం కీర్తి పంచాదివగ్రం రం 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 రాజయోగం సకల శుభనిధి సర్వదేవానవేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం నమామి తం 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 ఖడ్గహస్తం విషచరహరణం